హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియోలో నేను చెప్పాను కదండి, మేము మా మరిది వాళ్ళ ఇంటికి బెంగళూరు అయితే వెళ్ళామని. సో అక్కడి నుంచి మేమైతే మైసూర్కి అయితే వెళ్ళామండి. ఈ వీడియోలో నేను మీకు బెంగళూరు టు మైసూర్ జర్నీ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేఎస్ఆర్ బెంగళూరు టు మైసూర్ ట్రైన్ అయితే ఎక్కాలండి. సో అప్పుడు కూడా మేము వందే భారత్ బుక్ చేసుకున్నాము. మైసూర్కి వెళ్ళడానికి కూడా వందే భారత్ ట్రైనే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది. 2 అవర్స్లో వెళ్ళిపోతాం మేము కేఎస్ఆర్ బెంగళూరు నుంచి. ఇది కేబుల్ బ్రిడ్జ్ అండి. సో వ్యూ బాగుంది కదా అని చిన్న క్లిప్ తీశాను. సో మాకు ట్రైన్ ఏంటంటే, మాకు ట్రైన్ 11 o'clock అండి మార్నింగ్. సో మేము ఇంట్లో నుంచి 8:30, 8:40కి అలా స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే మా మరిది వాళ్ళ ఇంటి నుంచి కేఎస్ఆర్ బెంగళూరు ఈజీగా మాకు 2 hours పైనే పడుతుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ అండి బెంగళూరులో. అందుకని ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు. అంటే లగేజ్ పిల్లలతో మెట్రోలో ఇబ్బంది అవుతుందని చెప్పి మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. సో మాకు ఈజీగా 2 hours పైనే పట్టిందండి. చాలా ట్రాఫిక్ ఉంది. అంటే దట్టు మార్నింగ్ అవర్స్ కదా, అసలు ట్రైన్ క్యాచ్ చేయగలమా లేమా అని అనిపించిందండి. ఎందుకంటే చాలా ట్రాఫిక్ వల్ల అసలు మేము 11కి అయితే మా ట్రైన్ మేము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10:50కి అయితే స్టేషన్కి వచ్చామండి మేము కేఎస్ఆర్ బెంగళూరుకి. క్యాబ్ డ్రైవర్ అయితే చాలా దగ్గరగా నియర్ బై దగ్గరికే తీసుకొచ్చేసారండి. ఇట్లా ఈ ఈ ఈ ట్రైన్కి వెళ్ళాలి అంటే పాపం ఆయనకు తెలిసినంత వరకు దగ్గరలోనే మమ్మల్ని డ్రాప్ చేసేసారు. మళ్ళీ అటు సైడ్ వేరే సైడ్ నుంచి అయితే లాంగ్ అయిపోతుంది సార్, ఇదైతే షార్ట్ కట్ అని చెప్పి తీసుకొచ్చారు. మాకు డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు క్యాబ్ డ్రైవర్ అయితే. సో ఫైనల్లీ ఏంటంటే మాకు ఒక 10 minutes ట్రైన్ లేట్ అని అయితే చెప్పారు, మాకు అనౌన్స్మెంట్ చేశారు. సో కొంచెం రిలాక్స్ అయ్యాం మేము. అమ్మయ్య 10 minutes ట్రైన్ లేట్ అయింది అని. సో తిని మా తోడుకోళ్ళండి, మా మరిది వాళ్ళ వైఫ్ పాప. లాస్ట్ టైం నేను తిరుపతిలో మా ఫ్యామిలీ ఫంక్షన్ అని పెట్టాను కదండి, ఈ పాపదే పుట్టు వెంట్రుకలు లాస్ట్ టైము. సో ఇద్దరైతే కార్లో ఫుల్ డీప్ స్లీప్ వేశారండి, మా చిన్న పాప ఉన్ను మా మరిది వాళ్ళ పాప. సో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసిందండి. మనకి వందే భారత్ కేఎస్ఆర్ బెంగళూరు నుంచి 2 hours వెళ్ళిపోతామండి. సో అందుకని మేము ఇది బుక్ చేసుకున్నాము. మనకి టైం సేవ్ అవుతుంది. 2 hours మనము అంటే నార్మల్గా వేరే ట్రైన్ చేసుకోవచ్చు. వేరే ట్రైన్ అయితే మనకి 4 to 5 hours పడుతుందండి మైసూర్ వెళ్ళాలంటే. సో ఇదైతే మనకి 2 hours వెళ్ళిపోతాం కదా అని చెప్పి, తొందరగా టైం సేవ్ అవుతుంది అని చెప్పి ఈ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాము. సో ఇంకా మనకి ట్రైన్ ఎక్కగానే మనకి కామన్గా వాటర్ బాటిల్స్ అవి ఇస్తారు, న్యూస్ పేపర్స్ అవి ఇస్తారు మనకి. సో ఇంక ఇద్దరు కూర్చున్నారు సీట్ మీద కూర్చొని, ఇంకిద్దరు కబులు చెప్పుకుంటున్నారు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు. వీళ్ళిద్దరికి 8 months అండి గ్యాపు, మా చిన్న పాపకి ఉన్న మా మరిది వాళ్ళ పాపకి. సో ఇద్దరు ఇంచుమించుగా సేమ్ ఒకేలా ఉంటారండి. సో ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ అడగడమే ట్వింక్సా అని వీళ్ళిద్దరిని చూసి. అండ్ వీళ్ళిద్దరు అల్లరి కూడా అలాగే ఉందండి. అసలు మొత్తం ట్రైన్ అంతా పెద్ద పెద్దగా అరిచేశారు అసలు. దట్టు కారులో పడుకున్నారు కదా, ఇంకా ట్రైన్లో అసలు నిద్రపోలేదు, బాగా అల్లరి చేసేసారు. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళనే చూశారు. బట్ ఏంటంటే వీళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మాలిక్కి కూడా కాసేపు ఆడుకుంది. ఇంకా తర్వాత తన స్లేట్తో ఆడుకుంటానండి. ఏవో ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఏవో చేసుకుంటూ వాళ్ళ పిన్నిని చెప్పు పిన్ని అని వాళ్ళ పిన్నికి అడుగుతుంది. వాళ్ళ పిన్ని మాలేక్య మంచి ఫ్రెండ్స్ అండి, అసలు మామూలుగా కాదు, చాలా క్లోజ్ అనమాట వాళ్ళిద్దరూ. మా తోడుకోళ్ళు మా పెద్ద పాప నాకు పిన్ని కాదు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది వాళ్ళ పిన్నిని. అసలు చాలా చాలా అంటే చాలా ఇష్టం అండి మా తోడుకోడలకు కానీ అలీకి కానీ తనంటే. ఇంకా మా చిన్ను ఏంటో కబులు చెప్తుంది, పెద్ద పెద్దగా అరుస్తూ కబులు చెప్తుంది. ఫైనల్లీ మైసూర్కి అయితే రీచ్ అయిపోయామండి మేము. సో మేము మైసూర్కి వచ్చేటప్పటికి మాకు ఎగ్జాక్ట్లీ 11:10కి అట్లా స్టార్ట్ అయింది కాబట్టి 12:15, 12:30 అట్లా అయిందండి మేము మైసూర్కి వచ్చేటప్పటికి. అంటే ఒక 10 minutes లేట్ అయింది కాబట్టి ట్రైను. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఒక 10 minutes లేట్ అవుతుంది కదా. సో మనకి ఏంటంటే మిడిల్లో బెంగళూరు, మనకి రైట్ సైడ్ చెన్నై, లెఫ్ట్ సైడ్ మైసూర్ అనమాట. మేమైతే స్టేషన్ బయటకైతే వచ్చేసామండి. సరే క్యాబ్ అది బుక్ చేసుకొని మేము తీసుకున్న హోటల్కి అది వెళ్ళాలి కదండి. మేము హోటల్ అయితే కంపల్సరీ కావాలి కదా మనకి, రూమ్స్ అవి కావాలి కదా మనకి. సో హోటల్ అయితే మేమైతే బుక్ చేసుకున్నాము. సో క్యాబ్ కోసం వెయిటింగ్, బుక్ చేశారు ఆల్రెడీ, క్యాబ్ డ్రైవర్ కోసం వెయిటింగ్ అనమాట. కానీ ఎండలు అయితే చాలా ఉన్నాయండి అసలు, అప్పుడు బాబోయ్ చాలా ఎండలు ఉన్నాయండి.
మైసూర్లో అయితే. దట్టు ఆఫ్టర్నూన్ 12:30 కదా, ఫుల్ ఎండలు ఉన్నాయండి అసలు. సో ఇది స్టేషన్ అవుట్ సైడ్ అనమాట. మనకి సర్వీస్ ఆటోస్ కానీ లేదంటే నియర్ బై ఎక్కడ దగ్గరలో వెళ్ళాల్సిన ఆటోస్ అవన్నీ ఇటు సైడ్ ఉంటాయి మనకి స్టేషన్ దగ్గరలోనే ఉంటాయి అవి. సో క్యాబ్స్ అయితే మనకి కొంచెం ముందుకు వెళ్ళాలండి. ముందుకెళ్తే క్యాబ్స్ అవి దొరుకుతాయి అవైలబుల్గా. అంటే మనం పర్సనల్గా మాట్లాడుకోవాలి అని అనుకుంటే. సో ఇవన్నీ ఓన్ వెహికల్స్ అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాలి మనం. అక్కడ మనకి ప్రైవేట్ క్యాబ్స్ అవి ఉంటాయండి. సో మేమైతే అది ఎక్కేసి మేమైతే మా హోటల్కి అయితే వెళ్ళాం మేము. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి మైసూర్కి రావడం. ఇంతవరకు అయితే నేనైతే రాలేదు. మాకు స్టేషన్ నుంచి మేము తీసుకున్న హోటల్ అయితే 10 మినిట్స్. సో మేము తీసుకున్న హోటల్ అండి ఇది, అద్విత రెసిడెన్సీ అని. హోటల్ కూడా బాగుంది. బట్ హోటల్లో రెస్టారెంట్ ఉంది కానీ ఫుడ్ అయితే ఓకే, అబ్బా అనేటట్టు ఏం లేదు. బట్ ఈ హోటల్లో కంటే హోటల్ పక్కనే ఇంకొక హోటల్ ఉందండి, రెస్టారెంట్. సో అందులో ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి మరి లంచ్ అయితే కంపల్సరీ మేము అవుట్ సైడే చేసామండి. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఇంట్లో చేసాం కానీ ఇంకా ఇంట్లో ప్యాక్ చేసుకొని ట్రైన్లో తిన్నాం కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కదా. సో ఆబ్వియస్లీ మేము ఇక్కడే తినాలి. హోటల్ వాళ్ళది చూద్దాంలే అని అనుకున్నాం, బట్ ఎందుకులే అని వేరే హోటల్ నుంచి బుక్ చేసుకున్నామండి. సో ఈవినింగ్ అయితే ఈ హోటల్లో ట్రై చేసాం, బట్ అబ్బా అనేటట్టు మాకేం అనిపించలేదు. ఓకే బాగానే ఉంది. సో మా కిచెన్ రూమ్ అయితే ఇలా ఉందండి. రూమ్ అయితే బాగానే ఉందండి. అంటే అంత స్పేషియస్గా ఏం లేదు, బట్ ఓకే సరిపోతుంది, బాగానే ఉంది. మాకైతే సరిపోయిందండి రూమ్ అయితే. ఇంకా మేము కూడా లంచ్ చేసేసి పిల్లలకి పెట్టేసి కాసేపు రిలాక్స్ అయ్యామండి. మైసూర్లో ఫుడ్ అయితే చాలా బాగుందండి. చాలా టేస్టీగా అనిపించింది మాకైతే. మాకు బాగా నచ్చిందండి. సో ఇలా జరిగిందండి మాకు బెంగళూరు టు మైసూర్ జర్నీ వ్లాగ్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మైసూర్లో ఏం చూసాము ఏంటి ఎక్కడికి వెళ్ళాము అనేది నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.